చైనాను నమ్ముకుని అమెరికాతో గొడవ పెట్టుకున్నటువంటి వెనుజులా ఇప్పుడు అధ్యక్షుడు అమెరికా జైలుకి వెళ్ళాక ఉపాధ్యక్షురాలు అధ్యక్షుడయ్యి అధ్యక్షుడి పొజిషన్లో ఉంటే అధ్యక్షురాలు పొజిషన్లో అక్కడ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయినాయి. ఆయిల్ ఏమో అమెరికా చేతికి, నష్టాలు కష్టాలేమో వెనుజులా చేతికి వెళ్ళిపోయినాయి. తీవ్ర సంక్షోభాన్ని ఫేస్ చేస్తుంది. ముడి చమురుకు బదులుగా ఉత్పత్తులు, మందులు, ఇతర అవసరమైన వస్తువుల్ని బార్టర్ సిస్టంలో ఇదివరకు చైనాతో పొందేవాడు. చైనాతో సంబంధాలు తెగిపోయినాయి. ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగిపోయింది. మార్చి నెల నాటికి 649% చేరుకుంది. ఏడాది చివరి నాటికి 682% పైగా పెరుగుతుందన్నది ఐఎంఎఫ్ చెప్తున్నటువంటి లెక్క. ప్రస్తుతం వెనుజులా చమురు ఆదాయం అమెరికా చేతుల్లోకి వెళ్ళేటప్పటికి అమెరికా ఇప్పటికీ వెనుజులాకు చెందిన బంగారు నిల్వలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ దేశ జాతీయ కరెన్సీ పతనం వేగవంతం అయిపోతుంది. దారుణమైనటువంటి సంక్షోభాన్ని ప్రస్తుతం వెనుజులా ఫేస్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఆ దేశం పరిస్థితి మళ్ళీ ఒక సిరియా లాగా, ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుందో చూడాలి.